ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేమా కుకింగ్ బ్లాగ్స్ అండి. నేనైతే ఇవాళ బీట్రూట్ ఫ్రై అయితే చేసి చూపించబోతున్నాను. సో ఇలా చేసి పెట్టారంటే పెద్దవాళ్ళే కాదండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. బీట్రూట్ తినని వాళ్ళు కూడా తినేస్తారు. రైస్లోకి చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా 1/2 kg బీట్రూట్ అయితే తీసేసుకొని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకుందాం. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి అయితే పెట్టేసుకొని 2 పావుల ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. వేసేసుకొని తాలింపు దినుసులు అయితే వేసేసుకుందాము. వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించేసుకోవాలి. సో ఇవైతే వేగిపోయాయి కదా. ఆ తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి అయితే వేసేసుకుందాము. సో ఎండుమిర్చి వేసేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా అవి వేగిపోవాలండి. సో వేగిపోయాక 2 ఆనియన్స్ అయితే సన్నగా చాప్ చేసినవి అయితే వేసేసుకుందాము. సో లో ఫ్లేమ్లో పెట్టేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ కూడా వేయించేసుకుందాము. ఆ తర్వాత కరివేపాకు అయితే వేసేసుకోవాలి. సో కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి కరివేపాకు. సో కరివేపాకు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఒక పెద్ద సైజు వెల్లుల్లి అయితే పొట్టు తీసి కచ్చాపెచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసేసుకోవాలండి. సో ఈ బీట్రూట్ కర్రీలో వెల్లుల్లి అనేది ఎక్కువగా యూస్ చేయాలి. సో హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదైతే వేగిపోయింది కదండి. సో చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి కూడా వేగిపోయాయి. చిటికెడు పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. మీడియం ఫ్లేమ్, లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇదంతా కూడా వేగిపోయింది. సో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న బీట్రూట్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు. సో బీట్రూట్ వేసేసుకొని ఆ తాలింపు అంతా కూడా మొత్తం అంతా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. సో లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 or 10 minutes మంచిగా మూత పెట్టేసి మగ్గించుకోవాలి అండి. సో మంచిగా మగ్గిపోతుంది. ఆవిరికి మొత్తం అంతా కూడా బాయిల్ అయిపోతుంది చూడండి ఈ విధంగా. సో మొత్తం అంతా కూడా మగ్గిపోయింది కదా. ఆ తర్వాత మొత్తం అంతా కూడా కలిపేసి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకుందాము. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతుంది. సో రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకుందాము. చాలా బాగుంటుందండి. ఇలా చేసి పెట్టారంటే వద్దనకుండా వదిలిపెట్టకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఫ్రై అయితే. సో ఆ తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు. ఆ తర్వాత కోకోనట్ పౌడర్ అయితే 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. సో కొంచెం కోకోనట్ పౌడర్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి. సో మంచి గ్రేవీతో వస్తుంది. చూడండి ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. పొడి పొడిలాడుతూ భలే ఉంటుంది ఫ్రై అయితే. అన్నం మొత్తం కలిసిపోతుందండి ఇలా వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఆ తర్వాత ధనియా పౌడర్ అయితే 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ వేసేసి మంచిగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కొత్తిమీర వేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.